జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని యునైటెడ్ ఫ్రంట్ నేతలు డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పీకర్కు వినతి పత్రం అందజేశారని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే విగ్రహాన్ని ఏప్రిల్ 11 లోపు ఏర్పాటు చేయాలన్న యునైటెడ్ ఫ్రంట్ నేతలు గతంలో అన్ని వర్గాల ప్రజల విజ్ఞప్తి మేరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలనే ఒక నినాదాన్ని ఇది ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి నిర్ణయం. పూలే గారి మీద గౌరవంతో ఒక అసెంబ్లీ ఆవరణలో వారి విగ్రహాన్ని మనం బీసీల ఆత్మగౌరవం కోసం వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఒక సహేతుకమైనటువంటి కారణం చేత మేము వెళ్ళి అసెంబ్లీ ఆవరణలో గడ్డం ప్రసాద్ స్పీకర్ గారిని కలిసి మేము రిక్వెస్ట్ చేస్తే దాని మీద కూడా అవాకులు చవాకులు పెడుతున్నటువంటి మంత్రులు బీసీల మీద మర్యాద ఆత్మగౌరవం మర్చిపోయినటువంటి సంగతి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు ఏం చేశారు 10 సంవత్సరాలు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా, జయంతి లోపల